హే గాయ్స్! ఫర్ ది ఫస్ట్ టైమ్ నేనైతే రస్క్ పుడ్డింగ్ అనేది ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్‌గా ఉంది గాయ్స్. అసలు ఎంత బావుందంటే అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా ఉంది రస్క్ పుడ్డింగ్. చాలా ఈజీ అనమాట చేయడం కూడా. ఇక్కడైతే నేనైతే మా చోటు బేబీకైతే తినిపించాను. వాడికైతే చాలా అంటే చాలా బా నచ్చింది. నాకు ఒక్కొక్క బాక్స్‌లో ఏసి ఇవ్వు నేను కూర్చొని తింటా అని చెప్పాడు. సరే అని చెప్పాను. సో, రెసిపీ అయితే చూసేద్దాం. మనకి కొంచెం షుగర్, నట్స్, రస్క్ అండ్ కొంచెం పాలు కావాలి. హాఫ్ లీటర్ పాలు అండ్ యాజ్ వెల్ యాజ్ కస్టర్డ్ పౌడర్. అంతే రెసిపీ అయితే. ఇక్కడైతే మా చోటు చలో కుక్ చేద్దామని చెప్పాడు. నేనైతే స్టవ్ దగ్గర రావద్దని చెప్పేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ లోపల ఇక్కడ మనం ఏమంటారు షుగర్‌ని కొంచెం మెల్ట్ చేసుకోవాలి. లైక్ షుగర్ పాకం అనేది రెడీ అవుతూ ఉంటుంది గాయ్స్. సో, ఇక్కడ మేమైతే కొంచెం పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. బాయిల్ అవుతున్న మిల్క్‌లో కొంచెం షుగర్ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి కస్టర్డ్‌ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది కూల్ డౌన్ అయిపోద్ది. యాజ్ వెల్ యాజ్ మనం షుగర్‌ని పెట్టాం కదా గాయ్స్! అది కూడా అక్కడ కూల్ డౌన్ అవుతూ ఉంటది. సో, ఒక దాంట్లో మనం రస్క్ అన్ని అసెంబుల్ చేసి ఏదైతే మనం షుగర్‌ని మెల్ట్ చేసుకున్నామో లైక్ పాకంలాగా సో, అదైతే ఫస్ట్ మనం అన్ని రస్క్ మీద ఏసుకోవాలి కొంచెం కొంచెం. ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ ఏమైందో కస్టర్డ్ మిల్క్ అనేది అన్ని రస్క్ మీద మనం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్‌ని ఏదైతే నట్స్‌ని కట్ చేసి పెట్టుకున్నామో ఆ నట్స్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం సెకండ్ లేయర్ లాగా రస్క్ అనేది అసెంబుల్ చేసుకోవాలి గైస్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ షుగర్‌ది పాకం యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసేసి కస్టర్డ్ మిల్క్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి నట్స్‌ని అయితే టాప్ చేసుకోవాలి గైస్. అంతే గైస్. ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ మాత్రం చాలా యమ్‌గా ఉంటది. చేయడానికి జస్ట్ ఒక 20 మినిట్స్ మనకి టైం వస్తది. కానీ తింటే గాయ్స్ ఎంత బావుంటదంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటది. ఇది అయితే నా గ్యారంటీ. నేనైతే అసలు ఎలా ఉంటదనుకున్నా గానీ చాలా ఏముంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చిల్ అయిన తర్వాత ఎంజాయ్ చేయండి గాయ్స్.